ఇతను కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సింది. ఇది ఎవరికి ఎంత కోపం వచ్చినా గూడా చట్టపరంగా ఇతను చేసిన నేరం చట్టం యొక్క పరిధిలోనే డిఫైన్ అవుతుంది. మీకు నాకు ఎంత కోపం వచ్చినా చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారమే ఆయనకి శిక్ష ఉంటది. సో, ఈయన ఔట్‌రేజింగ్ మోడెస్టీ అని ఇటువంటి సెక్షన్స్‌ని ఆయన వయలేట్ చేసినట్టుగా చాలామంది ఫీల్ అవుతున్నారు. కానీ భారతదేశంలో ఫ్రీ స్పీచ్ అన్నది ఈజ్ ప్రొటెక్టెడ్ కాన్స్టిట్యూషనల్లీ ఫండమెంటల్ రైట్స్ ద్వారా ప్రొటెక్ట్ అయింది టు ఎ లార్జ్ ఎక్స్‌టెంట్. అవును. మతం విషయం వచ్చేసరికి నువ్వు మతాన్ని విమర్శించినా, నువ్వు ఎప్పుడు నువ్వు క్రిటిసైజ్ చేసినా ప్రతిసారి అది నేరం అవ్వటానికి అవకాశం లేదు అని సుప్రీం కోర్టే ఒక క్లియర్ జడ్జిమెంట్ ఇచ్చింది. నా అభిప్రాయం ఏంటంటే ఇతను నోరు జారాడు, అనవసరంగా దిగాడు, దొరికిన వాళ్ళందరిని ఏదో మాట అనేశాడు. దానివల్ల హీ ఈస్ ఫేసింగ్ ఎ బ్యాక్‌లాష్.